కోవూరు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తాం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల ఎంపీడీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారి విచ్చేయడం జరిగింది. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అడుగు వేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గురువారం తొలి 5 సంతకాలు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఫైల్స్ పై సంతకాలు చేయటం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజా సంక్షేమం కోసం రంగంలోకి దిగడం ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందన్నారు. ముందుగా కోవూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కోవూరు ప్రజలకు తాను, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అతి ముఖ్యమైన హామీల అమలుకు తొలి 5 సంతకాలు చేయటం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టారని 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. చదువుకున్న యువత ఈ ఎన్నికల్లో టీడీపీ వైపు నిలబడ్డారని, వారి నమ్మకాన్ని తొలి సంతకంతో సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టారన్నారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకాన్ని చేశారన్నారు. ఇప్పుడు ఇస్తున్న 3,000 పింఛన్ను 4,000కు పెంచుతూ చంద్రబాబు తన 3వ సంతకాన్ని చేశారని వివరించారు. వచ్చే నెల నుంచి దివ్యాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు 4,000 పింఛను అందజేస్తారన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసేలా తన 4వ సంతకాన్ని చంద్రబాబు చేశారని, ఇక నుంచి పేద ప్రజలు 5 రూపాయలకి కడుపు నిండా తిండి తినొచ్చని చెప్పారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకునేందుకు నైపుణ్య గణన, స్కిల్ సెన్సస్ చేయనున్నారని, అందుకు 5వ సంతకాన్ని స్కిల్ సెన్సస్ ఫైల్పై పెట్టి బాటలు వేశారన్నారు. ఈ సర్వే ద్వారా యువతకు ఎలాంటి ఉద్యోగాలు కావాలి అనేది తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉపాధి కల్పన చేస్తారని చెప్పారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు యువతకు, పింఛన్దారులకు, నిరుపేదలకు పెద్దపీట వేశారని, రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని హామీలు నెరవేరుస్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ముఖ్య నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ, జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నాయకులు రాఘవేంద్ర, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకంతో, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో, నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే 164 సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు పడ్డ కష్టం, కార్యకర్తల కష్టం, ప్రజల కష్టం ఇది. మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ తెలియజేయడం జరిగింది. మేము కూడా ప్రజల్లో తీసుకెళ్లి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా 2వ సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు. అదేవిధంగా మనము ఎలక్షన్స్ టైంలో
చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఉన్న 3,000 పెన్షన్ 4,000 చేస్తారని, జూలై నెలలో 3,000 4,000 కలిపి 7,000 ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. మూడో సంతకం పెన్షన్లు 4,000కే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4వ సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం ఎంతో మంది కోవూరు నియోజకవర్గంలో అయితేనేమి, నెల్లూరు జిల్లాలో అయితేనేమి నాతో కూడా, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నాతో కూడా అమ్మ మేము నీ వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పాను, మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడుంటాయో వెతికి మీకు ఈ 5 ఏళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోవూరు నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలని కల్పించడానికి తన 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను మొదటి నుంచి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను, మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారని చెప్పి, అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి 5 సంతకాల్లో ఈరోజు నిరూపించుకున్నారు. కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అభివృద్ధి ప్రదంగా, అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి నా కోవూరు నియోజకవర్గ ప్రజలకి మరోసారి వాగ్దానం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మనమందరము ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన క్షణాల్లో మీ అందరూ కూడా స్వీట్స్ ఫ్రూట్స్ పంచుతారు. మన కార్యకర్తలు అందరూ తీసుకొని ఉండాలి. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను.